దేవుడు పిల్లలారా, మన దేవుడు చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు. మనల్ని ప్రేమించిన మంచి తండ్రి అయిన. ఎలా ప్రేమించాడంటే పరమని విడిచి లోకని రక్షకుడిగా వచ్చి మన కొరకు జీవించి మన కొరకు రక్షణ కచ్చి ప్రాణం పెట్టిన మంచి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన దగ్గరికి వచ్చిన మనము హృదయపూర్వకంగా మనసు ఆయన మీద పెట్టి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడంటే ఇక్కడ ఒట్టుకొనితో మనం రావచ్చు, బలహీనతో రావచ్చు, రోగంతో రావచ్చు, కష్టాలతో రావచ్చు, లోపల ఆందోళనతో రావచ్చు, చింతతో రావచ్చు. అయితే ఆ మంచి తండ్రి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మన తండ్రి ఆయన కాబట్టి మన హృదయ రహస్య దేవుడు తెలుసు కాబట్టి ఆయన మన తాయికి వెళ్ళేటప్పుడు నిండు కుండతో పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రాయబడిన మాట, ఎప్పుడైతే దేవుడి కొరకు మనం ఎదురు చూస్తామో ఆయన ఏం చేస్తాడంటే తన బలంతో నింపుతాడు. ఎప్పుడైతే మనం బలం పొందుకుంటామో ఎగురుతాము, పరిగెడతాము, నడుస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అంత ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది. కాబట్టి మీరందరూ దేవుడి దగ్గరకు వచ్చారు. కాబట్టి అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నన్ను బలపరచండి, అయ్యా నా తండ్రి నాకు ఎటువంటి ఆలోచన తలపై రాకుండా దూరపరచండి, అయ్యా తండ్రి మీ మీద మనసు నాకు దయచేయండి అయ్యా అని ఆయన మీద మనసు పెట్టి ఆయన ఏం మాట్లాడతాడు మీరు ఎదురు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాక్య భాగం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి 4వ వచనం వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అందుకైన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. దేని పిల్లలు జాగ్రత్తగా ఉంటాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బహుజన సమూహం ఉన్నారు కూడా. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన వరకు అంత బహుజన సమూహం వెనకాల ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చింది ఎవరంటే ఒక కుష్ఠరోగి వచ్చాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా కుష్ఠరోగి వ్యక్తిని చూసారా? చూసారా మీరు? పోయి కనీసం టీవీలో అయినా ఎక్కడైనా చూసారు కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తిని అనుకుంటాడు? కరోనా వచ్చిన వ్యక్తిని ఏ విధంగా దూరంగా పెట్టేసి ఎవరికి అంటున్నాకుండా చూస్తారో ఆ కాలంలో అంత భయంకరమైన వ్యాధి కుష్ఠవ్యాధి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా కుష్టి పొడ కొంచెం మచ్చొచ్చిందంటే అంటే ఆ కుష్ఠవ్యాధి గురించి మనకు కొంచెం అవగాహన లేకపోయినా, చూడలేకపోయినా, వినలేకపోయినా కరోనా గురించి బాగానే కదమ్మా. జస్ట్ చిన్న వచ్చిందంటే చాలా రొంప కదమ్మా. ఎన్నో కాదు, జస్ట్ పాయింట్లు, ఇన్ని పాయింట్లు నుండి ఒక 8, 9, 10 ఉండి కనీసం 5 పాయింట్లు వచ్చినా కూడా ఏం చేసేవారు, ఇది ఎక్కువైపోతే దీని ద్వారా ఇంట్లో అందుకు వచ్చేస్తుందని క్వారంటైన్ అని ఊరు చివరి పట్టణంలో ఎక్కడో ఒక హాస్పిటల్ తీసుకుని అక్కడ పెట్టేసేవాడు కదమ్మా. ఆమేన్, హల్లెలూయా. కుష్ఠవ్యాధి కూడా అంత భయంకరమైనది. కాబట్టి ఈ కుష్ఠవ్యాధి గ్రస్తుని ఊరు బయట పెట్టి ఊరు బయట పెట్టాలి. ఊరు బయట ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెనకాల బహు జనసమూహము ఉన్నారు. అయితే అయ్యో యేసయ్య కూడా అనేక మంది ఉన్నారు కదా, ఆ మంచి యేసయ్య ఆ రక్షకుడిగా వచ్చాడు కదా, వాళ్ళందరి జీవితంలో కార్యాలు పొందుకున్నారు కదా, నేను కూడా ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే నన్ను ఆయన శుద్ధీకరణ చేయగలుగుతాడు, నన్ను బాగు చేయగలుగుతాడు విశ్వాసం తెలియజేశాడంటే అంత బహుజన సమూహం కూడా ఉన్నా కూడా ఆ ఊరు బయట ఉన్న ఆయన ఏం చేశాడంటే యేసు దగ్గరికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లలారా, మనము అన్ని జనుల మధ్యలో ఆరాధన చేసుకునే కృప దేవుడు ఇచ్చాడు. కాబట్టి
ఇప్పుడు సేవకుడిగా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు విశ్వాసం మీరు ఎలా ఉన్నారు, ఏంటో మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందని ఒక్కొక్కసారి గృహాలు దర్శిస్తూ ఉంటాను. అప్పుడు మీరు కూడా చెప్తారు, ఏమైనా అయ్యారండి, మా పక్కవాడండి, మా పక్క ఆయన అంటారు. మంచిది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎంత బహుజన సమూహం ఉన్నా కూడా అతడు యేసయ్య దగ్గరికి వచ్చాడంట. ఆమె హల్లెలూయ. ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు మీకు ఇష్టమే, వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, డాక్టర్ చూపించలేని పరిస్థితిలో ఉన్నారు, ఆర్థికంగా డబ్బులు లేవు, కానీ భయంకర వ్యాధితో ఉన్నారు. అయ్యో మన ఇంటికి సేవకు దైవ సేవకులు వస్తారు కదా, మనం ప్రార్థన చేద్దాం అని కాదు మీ ఆలోచన. మీ ఆలోచన ఏంటంటే, మనకి దగ్గరలో దేవుని మందిరం ఉంది. ఇది ఎవరి మందిరం? దేవుడి మందిరం ఉంది. కాబట్టి మందిరం దేవుడు కాబట్టి అక్కడికి మనం తీసుకెళ్తే ఆ దేవుడే చూసి కనికరించి కార్యం చేస్తాడు. విశ్వాసం కలిగి మీరు ఏం చేయాలి? వారిని ఎక్కడికి నడిపించాలి? దేవుడి దగ్గరికి నడిపించాలి. మందిరం దేవుడి. మన పని ఏంటంటే యేసయ్య దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి మనం నడిపించాలి. కానీ ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? మనలాగా పైన ఒకటి లోపల ఒకటి ఉండే దేవుడు కాదు. మనం అనుకోండి, మనకి ఇష్టమైన కోసమే ప్రార్థన చేస్తాం, మనకి ఇష్టమైన కోసమే సాక్ష్యం చెప్తాం. మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ కోసం 10 సార్లు చెప్తాం. అదే మన పక్కింటి మనకి ఇష్టం లేదనుకోండి, అసలు వాళ్ళకి ఏం జరిగినా అస్సలు చెప్పం. ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు మనం. కానీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఆయన దగ్గరికి మంచి వాళ్ళు వచ్చినా, చెడ్డవాళ్ళు వచ్చినా, ఆరోగ్యవంతులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మామూలు మనిషి వచ్చినా, కుష్ఠవ్యాధి వచ్చినా, ఎవరు వచ్చినా కూడాను ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, మంచి దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని పిల్లలారా, మీరు అందరూ చేయవలసిన పని ఏంటంటే, చివరి రోజులో ఉన్నాం, పరిస్థితులు బాగోలేదు, మనుషులా పాడైపోయారు, స్వార్థపరులు అయిపోయారు, ఒకరికొకరు సాయం చేసే రోజులు కూడా కాదు, ఎవరి స్వార్థం వాళ్ళున్న రోజులు ఉన్నాయి. అయితే ఇటువంటి కాలంలో మన దేవుడు మార్పు లేని దేవుడు కాబట్టి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి, నువ్వు ఏం చేయకపోయినా వాళ్ళు ఏం చేయాలంటే కనీసం సహాయం చేయడానికి వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 11:28 చదువుకుందాం. మన తండ్రి ఎంత మంచి దేవుడు అంటే, ప్రయాసపడి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మన తండ్రి ఎటువంటి దేవుడు అంటే అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇలాగ ఎవరైనా పిలవగలుగుతారా అమ్మా? పోనీ వాక్యం వింటున్నా మనం చేయగలుగుతామే పని? మన దగ్గరకు వచ్చి 10 సార్లు బతిమాలుకుని ఏమైనా సాయం చేస్తావు అంటేనే మన హృదయం కరగదు. అలాగని మనోడు కాదు, మంచోడు కాదు, మన సాయం చేస్తే డెవలప్ అయిపోతారు అన్న తత్వం మనుషులకు ఉంది. కానీ ఏసేమంటే తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆమేన్. హల్లెలూయా. అటువంటి మంచి దేవుడు కాబట్టి ఆ రక్షకుడికి వచ్చిన యేసు దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే కుష్ఠరోగులు వచ్చాడు. అని ఏమంటున్నాడు? ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. హల్లెలూయా. ప్రభువా వచ్చాడంటే వచ్చి ఏం చేశాడు? బ్రొక్కాడు. వచ్చి చేసిన పని ఏంటి? బ్రొక్కాడు. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లలారా, దేవుడి దగ్గరికి ఎవరు వచ్చిన కార్యం చేస్తాడు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు చూసే గుణం ఏంటంటే వచ్చి మొక్కాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కోసారి మీరు కూడా మొక్కుబడి చేసుకుంటారు కదమ్మా. ఎక్కువగాను దేవుడు కార్యం చేసినప్పుడు మొక్కుకుంటారా? ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటారా? ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? మనలో గర్వం ఉంటుందా? ఎంతో తగ్గించుకుని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో, అయ్యా నాకు ఈ ఆపద తప్పిస్తే, ఈ బాధలు తప్పిస్తే, ఈ కష్టాలు తప్పిస్తే నాయనా ఇది మొక్కుకున్నాను, నీకు ఇచ్చేస్తానని ఆ విరిగి నలిగిన మనసుతో మొక్కుకుంటాం. అవునంటారు కదంటారా? దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఈయన బాధలో ఉన్నాడు కదా, ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? ముందుగా వచ్చి మొక్కుతున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడి దగ్గరికి ఎందుకు తీసుకురావాలంటే, ఒక్కొక్కసారి మనుషుల హృదయం ఎలా ఉంటుందంటే
పైకి ఒకలాగా మాట్లాడతారు, లోపల ఇంకోటి ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మమ్మల్ని దేవుడి గురించి తెలియదు కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. కానీ లోపల ఏముంటుంది? వాళ్ళు ఇక్కడ రారు, కానీ మీ అయ్యగారు వస్తే కనుక మా ఇంటికి తీసుకుని అంటారు. కానీ లోపల ఏమంటారు తెలుసా? వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఉంటారు, ఇది తగ్గితే అక్కడికి వచ్చి ఎంత దూరమైన వచ్చి మోకాళ్ళ మీద లేకపోతే చెప్పులు లేకోకుండా నడిచి అంత కానుకిచ్చిని అని లోపలెట్టుకుంటారు. హల్లెలూయా. ఇది మీకు తెలియదు, ఇది మీకు తెలుసా? మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే ఆ బాధను చూసి అయ్యో ప్రార్థన మీరు అనుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ లోపడేముంటుంది? 10% మన మీదను 90% వాళ్ళ మీద ఉంటుంది. అది నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే వాళ్ళ పైరొప్పని చూసి వాళ్ళ కన్నీళ్ళు చూసి అయ్యో ఎంత బాధలో ఉన్నారో, మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, మనం ఖచ్చితంగా అయ్యగారికి చెప్పాలి నువ్వు అనుకుంటావు. మంచిదే. కానీ కార్యం చేసే దేవుడు చూసేది ఏంటంటే వాళ్ళ హృదయాన్ని చూస్తాడు, మనల్ని చూస్తాడు. చూడంటారా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే మేము ప్రార్థన చేస్తాం కానీ మీరు కూడా మందిరానికి రావాలనండి. హృదయంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఉంది కాబట్టి రాలేరు ఇక్కడికి. ఉంటారు కదంటారా? వాళ్ళు అడుగు పెట్టలేరు. వాళ్ళు వస్తా రావాలని వస్తామంటారు, రారు. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళ హృదయంలో ఎక్కడెక్కడో మొక్కుంటా ఉంటారు. అది ఎవరో తెలుసు? దేవుడికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మందిరాలు కడిగి పెట్టారనుకోండి, వాళ్ళు ఎంత బాధలో ఉన్నా చింతలో ఉన్నా మందిరం కడిగి పెట్టారనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళ లోపల ఎక్కువగా మన దేవుడి మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఈ దేవుడు కార్యం చేస్తారని విశ్వాసం వచ్చారు కాబట్టి వాళ్ళు బయట దానికన్నా దేవుడి మీద ఎక్కువ విశ్వాసం ఉంచుతారు. అవునంటారా కాదంటారా? రావాలి దేవుడి దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. వచ్చి ఏం చేయాలి? మొక్కాడు. ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు చేసిన పని ఏంటంటే, నైనా నా పట్ల, నా కుటుంబం పట్ల, పిల్లల పట్ల కార్యం చేయండి అని హృదయపూర్వకంగా ఎవరైతే దేవుడికి ఒక్కడి బట్టి లోబడటం ఉంది, లోబడతారో ఖచ్చితంగా దేవుడు మంచి దేవుడి వారి పట్ల కార్యము చేస్తాడు. హల్లెలూయా. వచ్చే మొక్కాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలను అన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను. అంటే ఇప్పుడు పూర్తిగాను దేవుడికి అప్పగించేసుకుంటున్నాడు. అయ్యా మీ చిత్తమైతే, అయ్యా మీ చిత్తమైతే నన్ను శుద్ధి కలిగి చేయవలయ్యా. అసలు ఏసీ దగ్గరికి ఎందుకు వచ్చి అంత జన సమూహంలో కూడా ఎందుకు వచ్చాడు? ఖచ్చితంగా ఆయన కరుణమయుడు, కరుణించే దేవుడు, జాలికల దేవుడు అనే కదా వచ్చాడు, కార్యం చేస్తానే కదా వచ్చాడు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? వచ్చిన తర్వాత నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆయన ఎవరు వస్తారా వాళ్ళ పట్ల కార్యం చేయాలని ఆయన ఆసక్తిగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన అంటాడు, అందుకైనా హల్లెలూయా. అందుకైనా చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే. అందుకైనా చెయ్యి చాపి, జాగ్రత్తగా వినండి, నీకు ఇష్టమేది అన్నాడు కదా ఆయన. నాకు ఇష్టమే ముందు అన్నాడా? అనలేదు. ముందు దగ్గర చెయ్యి చాపి వాడిని పట్టుకుని నాకు ఇష్టమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి మన స్నేహితులు కూడా రోడ్డు మీద వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కనిపించినప్పుడు, బంధువులకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? వెంటనే మనం చూడగానే వెంటనే చెయ్యి పట్టుకోవడమో, లేకపోతే మెడమ చెయ్యడమో, లేకపోతే కౌగిలించుకోవడమో మనకి ఇష్టం కాబట్టి ఏదో ఒకటి చేస్తాం ముందు. ఎందుకని? ఇష్టమని. ఇప్పుడు ఆయన నీకు ఇష్టమైతే అంటే నాకు ఇష్టమయ్యా నువ్వు అని ఆ కుష్టి రేగును ముట్టుకుని మరి నాకు ఇష్టమని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు వేస్తారు చెయ్యి ఆయన మీద? ఇంట్లో భార్య వేసిందా? ఇంట్లో పిల్లలు వేసారా? బంధువులు వేసారా? స్నేహితులు వేసారా? మరి అయ్యో మాకు అంటేసుకుంటుంది, అయ్యో మాకు ఇతని వల్ల మాకు ప్రమాదం ఉందని కదా ఇంటికి ఊరు దూరం పెట్టేశారు. మరి ఏమవుతాడు? నాకు ఇష్టమని ముట్టుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన పరిస్థితి కూడా బాగోలేనప్పుడు మనకి ఏదైనా పరిచయం చేయలేనుకోండి, ఇప్పుడు డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఎవరైనా ఆటో ఎక్కి కూర్చోబెడతారు. మరి దగ్గరుండి ఒకటి రెండు వచ్చినప్పుడు శుభ్రం చేసి లాస్ట్కి టిఫిన్ పెట్టి పిల్లలేసి చేసి కూడా ఎవరైనా ఉన్నారా? భర్తను చేయమనండి, భార్యను చేయమనండి, పిల్లల్ని చేయమనండి. పొరపాటుని అవసరమైతే ఒక కూలి పని పెడతాం.
అవసరమైతే ఒక పని మనిషిని పెడతాను కానీ నీకు చేస్తారా? ఎందుకని? నీకున్న వ్యాధి ఎటువంటిది అనేది అంటుకుంటే ఎక్కువైపోతుంది. అవసరమైతే యోగు భార్యలాగా చచ్చిపోండి అని చెప్తారు. ఎవరిని అంటారా? ఆ పరిస్థితి అయితే ఖచ్చితంగా అంటారు, డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే అంత నీతిమంతుడు యథార్థవంతుడైన భయభక్తిగల వ్యక్తి అయిన దేవుడితో సాక్ష్యం పొందుకున్న యోబుని అన్నదండి భార్య అండి. అంత భక్తుడండి ఆయన. అతని భక్తి మీద మన భక్తి ఎంత? మీ ఆయన భక్తి ఎంత? మీ ఆవిడ భక్తి ఎంత? ఆవిడ ఖచ్చితంగా ఆవిడైతే చివరి స్టేజ్ వరకు ఒప్పుపట్టింది, కానీ నాకు తెలిసి ఫస్ట్ స్టేజ్లోనే మీరు గెట్టేస్తారు. మీరు ఎవరిని మీ భర్తని. మీ భర్త వల్ల ఏమి ఉపయోగం లేదో తెలిసిందా అన్నం కూడా పెట్టరు. లాస్ట్కి రోజు తిడుతూనే ఉంటారు. అప్పటి వరకు కుక్కల్ని దానికి కుక్కల్ని పందిని తిట్టి ఈవిడ రోజుగా భర్తను తిడుతూ ఉంటుంది. తట్టుకోవాలి మానసికంగా. అందుకే కొంతమంది ఇంట్లో వెళ్ళిపోతారు. ఎందుకు అనుకున్నా? అంతనే సొలొమోను అన్నాడు ఏమని, గయ్యాలితో కాపురం చేయటం కంటే అరణ్యాలు నివసించటం మేలు అంటాడు ఆయన. గయ్యాలు అంటే దాని అర్థం ఇంకా లేచిన కాడిచి టార్గెట్ ఇంకా ఆయన మీద ఉంటుంది. ఇంకా ఆయన వల్ల ఉపయోగం లేదు కదా. ఇంకా మళ్ళీ నీకు ఎగస్ట్ నీ టీ పెట్టాలా, నీ టిఫిన్ పెట్టాలా, నీ భోజనం పెట్టాలా, నీ వల్ల ఉపయోగం ఉంది కదమ్మా. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏం చేశారంటే ముట్టుకి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని చెప్పగా ఏం జరిగింది అక్కడ? వాని కుష్టి రోగము శుద్ధి అయ్యును. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా చూసారా, దేవుడు ఎంత మంచి దేవుడు. నాకు ఇష్టమే అని చెయ్యగానే స్వస్థత అయిపోయింది. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే నన్ను కుష్ఠరోగి శుద్ధినిగా చేయమన్నా. అంటే ఇప్పుడు శరీరంలో ఏముంది? కుష్టి ఉంది. ఆ కుష్టి పోతే అతను పరిశుద్ధుడైపోతాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మనం శారీరకంగా ధ్యానం చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆత్మీయంగా ధ్యానం చేసుకుందాం. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయంగా మనం చేసిన పని అంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యా పాపం అనే కుష్టి నుంచి నాకు విడుదల దయచేయండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఏ కుష్టి? పాపం అనే కుష్టి. పాపం అనే కుష్టి శరీరం మీద ఉంటుందా లోపల ఉంటుందా? కనిపిస్తుంది? అది కనిపించదు కదా. కానీ మనకి తెలియని విషయం అని చెప్పనా, ఈ లోపల ఉండే పాపానికి కుష్టి ఏం చేస్తుంది అంటే, పాపానికి జనకుడు ఎవరు? ఆడు కదా. అంటే పాపం చేసే వ్యక్తి ఎవరు పెట్టుకున్నాడు హృదయంలోనూ? సాతాను పెట్టుకున్నాడు. అంటే పెదాలతోటి మనం ఏం చేస్తామంటే పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పచ్చు, అన్నీ చేయొచ్చు. లోపల ఎవడున్నాడు? అంటే పైన అన్నీ చేయొచ్చు నోటితోటి, లోపల ఆడున్నాడు కాబట్టి ఇంటికైతే మనం ఏం చేస్తామంటే ఆడి పని చేస్తాం. ఎవడి పని? ఆమె హల్లెలూయా. ఇప్పుడు మందిరంకి వచ్చావు, స్తుతించావు, పాటలు పాడవు, అన్నీ చేసావు కదా. దేవుడు నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన పరిచయం చేసి అనుకుంటా కదా. మంచిదే, దీవిస్తాడు. అయితే ఆయన దీవించే ముందు నీ హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఎవరున్నారంటే సాతాను ఉన్నాడు. ఇప్పుడు ఆడు ఉంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఓకే, నిజంగా దేవుడు చేశాడు అనుకోండి, నీ జీవితంలో ఎప్పటికీ ఆ పాపమైన కుష్టి గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యవు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎలాగున్నా సరే, నా బ్రతుకు ఎలాగున్నా సరే, నా ప్రవర్తన ఎలాగున్నా సరే, నేను దీవించబడుతున్నాను, ఆశీర్వదించబడుతున్నానని ఇంకా నువ్వు ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోతావు. కానీ అయ్యో ఈ పాపమైన కుష్టి నాకు ఉంది కదా, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయడం ఉండ కదా, ఈ పాపం రేపు నరకానికి వెళ్ళిపోతావు, ఈ ఆలోచన మాత్రం రాదు. అవునంటారు కదంటారా? ఆమె హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అయ్యా నన్ను శుద్ధినిగా చేయండి అయ్యా, అయ్యా నన్ను పరిశుద్ధునిగా చేయండి అయ్యా, పరిశుద్ధురాలుగా చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఈయనకి కుష్టి మీద ఎందుకు వచ్చిందంటారు మరి? అమ్మా అక్కడ చాలా బహుశన సమూహం ఉన్నారు కదా, ఎవరికీ లేదు కదా, మరి ఈయనకి ఎందుకు వచ్చింది? మరి ఈయనకి ఎందుకు వచ్చిందమ్మా? హల్లెలూయా. అసలు పరిశుద్ధ లేఖనంలో ఒక ఆయన బాగానే ఉన్నాడు, చేసిన పాపం పన్ను పెట్టడానికి ఏమొచ్చిందంటే కుష్టిగా తెచ్చుకున్నాడు. చదవండి ఒకసారి రాజుల 2వ గ్రంథం 5:20. 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు
నేను పరుగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొనిను. నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముల మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులను ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక. హల్లెలూయా. కింద చదవమని లాస్ట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు ఎలీషా. గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా నన్ను శుద్ధినిగా చేయనన్నాడు. అవునా కదా? ఇప్పుడు నేను క్రిస్టియన్ అవసరమో తెలియదు, కానీ పాత నిబంధన కాలంలో ఎలీషా గెహాజీ అని గురు శిష్యులు ఉన్నారు. వీళ్ళిద్దరు దేవుని ఆరాధన చేసే దైవసేవకులు. ఎలీషా 2 ఆత్మ కలిగిన దైవజనుడు. ఈయన దగ్గర పరిచయం చేసే శిష్యుడు గెహాజీ. ఒక రోజునే నయమాను ఒక ఆయన సిరియా దేశానికి సైన్యాధిపతి. ఆయనకు కుష్టి వ్యాధి ఉందంట. ఏ వ్యాధి ఉంది? ఆయన కుష్టి వ్యాధి ఉందంట. ఇశ్రాయేలు చిన్నది మా దేశం వెళ్తే నువ్వు స్వస్థ పొందుమని చెప్పితే మొత్తానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. ముందు మునగడం, తర్వాత మునుగుతాడు. స్వస్థ అయిపోతే వచ్చేయమంటాడంటే, అయ్యా నాకు స్వస్థత అయిపోయిందయ్యా, నేను బాగుపడ్డానయ్యా, ఈ బహుమతి తీసుకోండి అయ్యా, ఈ బట్టలు తీసుకోండి అయ్యా, ఈ డబ్బులు తీసుకోండి అయ్యా అని బతిమాలుతాడు. అప్పుడు ఈయనేమంటాడంటే, ఒక్క చిల్లి పైసా నాకు ఏమొద్దు, దయచేసి నీకు స్వస్థత అయింది కదా, నువ్వు వెళ్ళిపోయి దేవుని స్తుతించుకుని ఆరాధన చేసుకొని చెప్తాడు. ఎంత బతిమలు తీసుకునేదంట. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుడిని చూసేవా గెహాజీ ఈయనకి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళంట. అయ్యా ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తుంటేనంట కొంచెం దూరం ఎవరో పరిగెట్టుకుంటారో ఆయనే చూశాడంట. ఏంటి పరిగెట్టుకుంటున్నా అంటే, ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు, వాళ్ళకి బట్టలు కావాలి, ఏం కావాలని అబద్ధమాడి తీసుకుని వాళ్ళతో తెప్పించుకుని పక్కన దాచేసి వచ్చి ఏ పెరగట్టు నిల్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాకి ఆల్రెడీ తెలుసు, మరి శిష్యుడు కదా, అసలు అడుగుతామో తొప్పుకుంటాడు లేదో, అసలు ఏం చేస్తాడని అడిగాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదా? నువ్వు పరిగెత్తి వెళ్ళి తెచ్చుకుని దాచుకుండా ఉండే నాకు తెలియదా? నా మనసుని కూడా రాలేదా? అయితే అతనికి కలిగిన కుష్టి నీకు కొన్ని సందరికి కలుగును కాక వెంటనే కుష్టి వ్యాధి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్న కుష్టి వ్యాధి అతనికి ఎలా వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ గెహాజీకి ఎలా వచ్చింది కుష్టి వ్యాధి? ముందు ఎక్కడ ఉన్నది? మందిరంలోనే ఉన్నాడు. పరిచయం ఎక్కడ చేస్తున్నాడు? ఎలీషా దగ్గరనే చేస్తున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? దేవునే నమ్ముకున్నాడు. మరి అటువంటి వ్యక్తికి దీవెనలు ఆశీర్వాదం అవ్వాలి కదా, మరి శాపం ఎందుకు వచ్చింది? అతడు దేవుడు ఉన్నాడే, కానీ లోపల అబద్ధం. అక్కడేమో నయమానుతో అబద్ధం, ఇక్కడేమో ఎలీషాతో అబద్ధం. నేను పిల్లలారా, ఒకళ్ళేమో ఆత్మ సంబంధి, అక్కడ ఒకళ్ళేమో లోక సంబంధి. నేను పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ గెహాజీ ఎలాగున్నాడు? మందిరంలో ఒకలాగా ఉన్నాడు, ఇంటికి ఏం చెప్తామో ఇంకోలాగా ఉన్నాడు. అక్కడ నయమానుతో ఎలాగ ఉన్నాడో అలాగే అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ మందిలోకి వస్తుంది కూడా అబద్ధాలే. ఆమేన్. హల్లెలూయా. ఇది లోపల ఉన్నదండి. ఈ లోపలిది కడగబడాలి. ముందు లోపల నుంచి తీసుకోకుండా, లోపల నుంచి కడుక్కోకుండా పై రూపాయలు అయ్యా నన్ను క్షమించి ప్రభు, అబద్ధం మడిచి క్షమించి కాదు 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 ఈ హృదయం నుంచి కడగబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అబద్ధాలు అక్కడ అబద్ధాలు అనుకోండి, నష్టం ఎవరికి? ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఆడు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు కాబట్టి దేవుడిని దీవించే అవకాశము లేదు. దీవించకపోగా ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంటి మీదకి ఏమొచ్చింది? శాపం. ఏమొచ్చింది? ఇప్పుడు ఎలా వచ్చింది శాపం? అబద్ధం. ఆమేన్. హల్లెలూయా. అంతనే ఇప్పుడు కుష్టివ్యాధి అంటే, అయ్యా నన్ను శుద్ధిగా చెయ్యండి అయ్యా. మనం కూడా చేసిన ప్రార్థన చేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు తెలుసు మందిరంలో ఎలా ఉంటున్నావు, ఇంటికి ఎలా ఉంటున్నావు, ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇంటికి ఎలా ఉంది నీకు తెలుసు. చాలా మనం అబద్ధం ఆడుతున్నామా, నిజం ఆడుతున్నామా, అసలు ఏం చేద్దాం మనకు తెలియదమ్మా? తెలుసు. దేవుడు కూడా నీతోటే మాట్లాడుతున్నాడు. ఇది తెలిసిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నన్ను శుద్ధిగా చేయండి అయ్యా,
అయ్యా మా ఆయన దగ్గర ఒకలాగా ఉంటున్నాను, మా ఇంట్లో దగ్గర ఒకలాగా ఉంటున్నాను, బయట ఒకలాగా ఉంటున్నాను, నా బ్రతుకు బాగోలేదు అయ్యా. ఇక్కడికి వచ్చి పాడుతాను, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాను, ఇక్కడికి వచ్చి అన్నీ చేస్తున్నాను, అక్కడికి మనసానికి గుచ్చుతుంది అయ్యా. అయ్యా నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా. ఈ అబద్ధమైన మోసం ఉంటే తీసేయండి ప్రభు, మీకు ఇష్టం లేని నాలుంటే తీసేయండి ప్రభు అని ఈ ప్రార్థన మనం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఏ ప్రార్థన? నా హృదయం శుద్ధీకరణ చేయండి అయ్యా. అయ్యా నా హృదయం శుద్ధీకరణ చేయండి ప్రభు, నేను కడుక్కుంటున్నాను ప్రభు, అయ్యా నేను మీకు ఇష్టంగా ఉంటాను ప్రభు అని మనం ఏం చేయాలంటే ఆ కుష్టి వ్యాధి అడిగిన రీతిగా మనం అడగాలి. అయ్యా నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా. హల్లెలూయా. ఎందుకు శుద్ధీకరణ అవ్వాలి? హృదయం ఎప్పుడైతే కడుక్కుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా అపవాది వెళ్ళిపోతాడేమో, అపవాది ఉండడేమో ఇంకానో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన వింటాడు, నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ముట్టుగానే కుష్టివ్యాధి పోయినట్టు నిన్ను ముట్టుకోగా నీ రోగం పోదా? పోదా? మన సమస్యలు పోవా? మన కష్టాలు పోవా? ఆయన మనం దీవించలేడా? మన అప్పులు పోవా? ఎందుకు పోవు? ఎందుకంటే నువ్వు నాకు అయ్యా మనం ఎప్పుడైతే కడుక్కోవాలి, ముందు ఏం చేయాలి? కడుక్కోవాలి. మందికి వస్తే కడుక్కోవాలి, ఉదయం కడుక్కోవాలమ్మా, ఇది చేయవలసిన పని. ఆమేన్ హల్లెలూయా. డాక్టర్ కూడా ఏదైనా మందు ఇవ్వాలని చేసే ముందు ఆ లోపల ఏ చేడు పొర ఉందో, ఎక్కడ తుప్పు పట్టిందో కడిగి శుద్ధీకరణ చేస్తే అప్పుడు ముందు ఎట్టుతాడు. అవునా? ఆ తాగుబోతుని కూడా ఏమంటాడు? నువ్వు తాగుతూ మారితేనే ట్యాబ్లెట్లు రాత్రి అంటాడు. ఆడేం చేస్తాడంటే మనసు మర్చుకుని 20 రోజులే కదా, 20 రోజులు మానేద్దామని దీక్ష చేస్తాడు అనమాట. మా ప్రాణంతో చెప్పుకుంటాడు ఏమని? డాక్టర్ గారు 20 రోజులు రమ్మన్నాడు, వరుసగా నన్ను పరీక్ష చేస్తాడంట, ఈ పరీక్షలో పాస్ అవ్వాలంట, మరి ముందే దొరికితను కాదు పేడమా 20 రోజులు మౌనంగా ఉంటూ ఈ డాక్టర్ కోర్స్ అయిన తర్వాత ఈ 20 రోజులు ప్లస్ నీకు ఇష్టమైతే నువ్వు ఎంత కోరుకుంటావు ఫుల్గా నైట్ అంతా పట్టించేస్తాను అని చెప్తాడంట. ఎవరికి? ప్రాణంతో చెప్పుకుంటాడంట. ఎవరో తాగిపోదు. అప్పుడు డాక్టర్ ఎటు బాగుంది అప్పుడు అంటాడంట డాక్టర్ ఇంకెప్పుడు ముట్టుకోవాలి, జాగ్రత్తగా నీకు ఈసారి కనుక సీరియస్ అయిందో నా దగ్గర రాక నేను చూడండి అంటాడంట. ఆయన ఇటు మాట్లాడడం మాట దాడ తెలియదా? నటించోడు ఎవడు తెలదా? ఎవరికి నష్టం? అప్పుడు వీడు వచ్చి ఏం చేస్తాడు? 20 రోజులు అయిన తర్వాత ఫుల్గా చూడండి. చాలా మంది దేశకెళ్తారు కదా, ఆ 40 రోజులు 30 రోజులు చాలా నిష్టకుంటారంట. ఆ ఇల్లు ఆగిపోయి వార్తలు చదువుతుంటే అక్కడ ఆ కార్యక్రమం అవగానే వెంటనే వెళ్ళిపోయి ముందు అక్కడికి ఏ కొట్టుకంటే ఆ కొట్టుకెళ్ళానంట. అదే మమ్మల్ని ఇది అక్కడేనంట. హల్లెలూయా. వింటాం మనము. వాళ్ళు చెప్తారు ఏమని? ఈ 20 రోజులు 30 రోజులు 40 రోజులు ఒక్కొట్టున్నారు అలాగే మాకు చెప్పాడు, మాకు తెలిసి ఇలా చేస్తాడని. వెళ్ళి అలాగానే అది అయిపోగానే వెంటనే ముందు అక్కడ వెళ్ళినప్పుడు దారిని ఎత్తుకుంటారంట. అక్కడ ఈ చిత్రమని చెప్పనా? అక్కడ అన్ని కొట్లు ఉంటాయి, ఈ కొట్టు కూడా అక్కడ ఉంటుందంట. ఎందుకని? విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా షాపులు కలిపి కొనుక్కొని ఖర్చు తక్కువ అంట, ఆ షాప్కి ఎక్కువ వస్తుందంట. ఎందుకని? ఈ 20 రోజులంతా పెట్టుబడి అక్కడ వెళ్తారంట. ఎక్కడ? ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ కొట్టుకొని కట్టవలసిన 20 రోజుల సరుకు డబ్బులు అక్కడ కట్టాలంట. ఆమేన్ హల్లెలూయా. అవునా కదా? నేను పిల్లలు ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హృదయం శుద్ధీకరణ మనం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కడుక్కుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడో మనం ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి, హృదయం పరిశుద్ధంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం కానించి 3వ వచనం. యథార్థవంతుల యథార్థత. ఆమేన్ హల్లెలూయా. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించరన్నాడు. అంటే ఇప్పుడు వరకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అబద్ధము మోసము రకరకాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు తీసేసుకున్నాడు, పరిశుద్ధుడు అయ్యాడు. ఇప్పుడు హృదయం ఎలాగైపోయింది? యథార్థంగా ఉంది. ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో అక్కడ అంటాడు, అక్కడ యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. హల్లెలూయా. ఏ పిల్లలారా, నువ్వు నేను యథార్థంగా ఉండాలి, కానీ నీకు నాకు ఆయన ఏం చేస్తాడు? మంచి మార్గం చూపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీ కుటుంబం ఎలా దీవించబడాలో, నీ పిల్లలు ఎలా దీవించబడాలో ఆయన మార్గం చూపిస్తాడండి. ఎప్పుడు వచ్చింది ఆ ఆశీర్వాదం? నీ హృదయం యథార్థంగా ఉన్నప్పుడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి అక్కడ కింద చూడండి 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. హల్లెలూయా.
యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను. అంటే ఇప్పుడు అంతకుముందు అనీతిగా బ్రతికావు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు? నీతిగా బ్రతుకుతున్నావు. అంటే ఇప్పుడు దేవుడు నేను ఏం చేశాడంటే నీ నీతిని చూసి ఆయన ఏం చేశాడు? ఆయన వారి మార్గమును సరళము చెయ్యును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూసారు ఎంత ఆశీర్వాదము. అందుకనే కదా ఎలీషా ఏం చేశాడు? ఏది ఆశించలేదు. కానీ గెహాజీ ఆశించి నష్టపోయాడు. తర్వాత ఏం జరిగింది? దేవుడు రెండంతలుగా ఎలీషాను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. తన గురువు గారు ఏలియా చేసిన కార్యాల కంటే డబల్ కార్యాలు చేశాడంటే ఎలీషా. ఎందుకని? అతడు యథార్థంగా నీతిగా బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా, ఈరోజు దేవుడు మీరు అందరూ వచ్చారమ్మా. దేవుడు చూసేది నీ హృదయం. మరి యథార్థంగా ఉందా? ఆయన యథార్థంగా ఉందా? ఆయన అంటాడు, అయ్యా నన్ను శుద్ధిగా చేయండి అయ్యా అంటున్నాడు. మనం కూడా చేసిన పని తెలుసా? అయ్యా నా జీవితం యథార్థంగా లేదయ్యా, నేను పరిశుద్ధంగా లేనయ్యా, అయ్యా నన్ను కడగండి అయ్యా, శుద్ధీకరణ చేయండి అయ్యా ఆయన. కుష్టి రోగి వల్ల మనం కూడా ప్రార్థన చేస్తామనుకోండి, ఆ మంచి దేవుడిని తెలుసా? ఆయన ముట్టి నాకు ఇష్టం అన్నాడు. ఇప్పుడు మనం కూడా అలా ప్రార్థన చేస్తామనుకోండి, ఆయన తెలుసా? మన దగ్గరికి వచ్చి మనం భుజం మీద చెయ్యేసి నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నేను శుద్ధీకరణ చేస్తాను, నీ పాపాలు కడుగుతాను, నేను పరిశుద్ధపరుస్తాను. ఎందుకు తెలుసా? నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తావు, హృదయపూర్వక ప్రార్థన చేస్తావు కాబట్టి, హృదయపూర్వక కడుక్కోవడానికి ఇష్టపడ్డావు కాబట్టి నేను కడుగుతాను. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, మరి పరిశుద్ధాత్మ స్పష్టం మనతో మాట్లాడాడు. మరి ఆయన సన్నిధి మీరు వచ్చారు కదా, మీ హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? నీకు కావాల్సింది ఏంటి తెలుసా? ముందు హృదయం శుద్ధీకరణ అవ్వాలి. పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే కార్యం చేసే దేవుడు అండి ఆయన. దేని పిల్లలారా, కాబట్టి ఒకవేళ నువ్వు సరిగ్గా లేకపోతే సరి లేకోకుండా, నీకు తెలుసు కదా మీరందరూ ప్రతిరోజు కూర ఉండేవాళ్ళే కదమ్మా. మామూలు కూరగాయలు ఉన్నప్పుడు పాత్రలు ఎలా తోమపోయినా ఖచ్చితంగా బిర్యానీయో మాంసం కూర చేపల కూర ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 సార్లు కడగాలి నీట్గా. ఎందుకని? పాత్ర శుభ్రంగా ఉంటే కూర బాగుంటుందని. అవును కదా? మనం కూడా చేసిన పని ఏంటంటే మన హృదయం అనే పాత్ర మనం కడుక్కున్నాం అనుకోండి, ఆయన ఆశీర్వాదం మెండుగా మనకు కలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని అయ్యా నన్ను శుద్ధిగా చేయండి అయ్యా వేడుకుంటున్న రీతిగా మనం కూడా అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన శుద్ధీకరణ చేస్తాడు, మన దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడాడు. మరి ఎంత మంది ఉన్నా వచ్చి అయ్యా నన్ను శుద్ధిగా చేయని అడిగిన రీతిగా, మరి ఈరోజు ప్రార్థన మీరు అందరూ వచ్చారు కదా, మరి అడుగుతారు, మీరు కూడా అడుగుతారా? అయ్యా నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా, అయ్యా నాయన యథార్థతగా ఉంటే ప్రభువా నాయన మమ్మల్ని దీవిస్తావని, మా మార్గాన్ని సరళం చేస్తాను మాతో మాట్లాడావయ్యా. కాబట్టి నాకు మీ దేవుని కావాలి, ఆశీర్వాదం కావాలయ్యా తండ్రి, నేను కడుక్కుంటాను ప్రభువా, నన్ను కడగండి ప్రభువా అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు, అటువంటి కృపను మనకి ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు మనకు కూడా దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. 1 నిమిషం పాటు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో స్పష్టంగా మాట్లాడావు దేవా, దేవా నాతో స్పష్టంగా మాట్లాడావు దేవా, దేవా కృప చూపండి అయ్యా నైనా, కృప చూపండి అయ్యా నైనా. నా తండ్రి కుష్టివేద మీ దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నేను శుద్ధిగా చేయమని ప్రార్థన చేయగా, నాకు ఇష్టమైన మీరు శుద్ధిగా చేశారు ప్రభా. అయ్యా ఈరోజు నైనా నా హృదయం ప్రభునైనా నేను శుద్ధీకరణ చేసుకోవాలనుకుంటున్నాను ప్రభా. అయ్యా నన్ను కడగండి ప్రభా. అయ్యా నాకు మీ దీవెని కావాలి ప్రభా. నా తండ్రి నేను యథార్థంగా జీవిస్తాను ప్రభా, గెహాజీలుగా అటు ఇటు ఉండను ప్రభా. అయ్యా కృప చూపండి అయ్యా, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా నేను మీకు లోపడతాను ప్రభా, నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా కృప చూపండి ప్రభా అని మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు అండి, ఆయన ప్రేమగల దేవుడు అండి, ఆయన కరుణామయుడు అండి, ఆయన చాలుగల దేవుడు అండి. ఆయన నీకు ఇష్టమైతే అనగానే నాకు ఇష్టమైన కుష్టి వ్యక్తిని ముట్టుకుని మరీ శుద్ధి చేశాడండి ఆయన. దేవుని పిల్లలారా, నువ్వంటే దేవుడికి ఇష్టం, నీ కొరకు రక్తం కచ్చి ప్రాణం పెట్టాడు ఆయన. మరి నీతో స్పష్టంగా మాట్లాడాడు ఆయన. మరి నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అయ్యా నా హృదయం శుద్ధీకరణ చేయండి అయ్యా,
అని నువ్వు అడిగినట్లయితే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు. అటువంటి కృప నీకు ఇస్తాడు ఆయన. ఆ కుష్టి వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు, ఆయన శుద్ధిగా చేసిన దేవుడు. ఈ రోజు నువ్వు కూడా విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఇప్పుడు వాక్యం అంటున్నా నువ్వు విన్నావు కాబట్టి, నువ్వు విరిగి నలిగిన మనసులో ప్రార్థన చేసినట్లయితే ఆయన శుద్ధీకరణగా చేసిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం అందు నిన్ను కూడా శుద్ధీకరణ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుని పిల్లలారా, నీలో పాపం పెట్టుకున్నట్లయితే అపవాది నీలో ఉంటాడమ్మా. దీవించబడలేవు, ఆశ్రయించబడలేరండి. మరి కడుక్కుంటావా? హృదయం కడుక్కుంటావా? హృదయం కడుక్కున్నట్లయితే